నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సన్నిధి నా ఆనందము, నీ సన్నిధి నా ఆత్మకు ఆరోగ్యము, నీ సన్నిధి నా ఆనందము, నీ సన్నిధి నా ఆత్మకు ఆరోగ్యము, నీ సన్నిధి నా అతిశయ కిరీటము, నీ సన్నిధి నా అతిశయ కిరీటము, నీ సన్నిధి నా అతిశయ కిరీటము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు వయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, 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 నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీకే నీకే నా ఆరాధనా, నీకే నీకే నా ఆరాధనా, నీకే నీకే నా ఆరాధనా. యేసయ్యా Lakabaraba Shakaba. Spirit of the living God, we welcome your presence. Lakabadana Mashadaba.
Likabaramano shokoloko dikabanadaradinamaladarado. Hallelujah. Thank you, blessed Holy Spirit, God Almighty. Likaba raba shakaba lakaba raba lakaba dirabala shabalada nama lakaba radira. Let your sanctifying power, let your revealing presence, let your glory, O Lord, fill our spirit, soul, and body. Likaba labara shadama ladama no shokolo dikaba rabaladara. Nive nive naradhana, 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 nive nive naradhana. Yesaya, 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 Yesaya. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునకు మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, Yes,
స్తోత్రం. Praise the Lord. కొలుతునయ్యా స్తోత్రం. నీవే నీవే స్తోత్రం. నా Praise the Lord. Hallelujah. రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Hallelujah. Praise the Lord. నీవే Praise the Lord. నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అన్న నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచె నయ్యా నిన్నే గణపరతునయ్యా నన్ను బలపరచె నయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంచన ఒరిగిన మారాన పొసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంచన ఒరిగిన మారాన పొసగక విసిగిన విసిగే కెరటాన కలలో కలు తీర్చి ఆవా నీ వలలో నన్ను మోసినావా కలలో కలు తీర్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఈ ఆగస్టు మాసంలో ఈ మొదటి పునరుద్ధాన ఉదయకాలం ముందు తన సన్నిధికి ప్రభు మనల్ని తీసుకొచ్చి ఈ ఆరాధనలో మన మధ్య క్రియ చేయించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, స్తుతి. ప్రభువా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రములు, సర్వాధికారి స్తోత్రం, స్తోత్రం. మహిమా స్వరూపియగు మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం. మహిమా స్వరూపుడవగు మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమగల మన ప్రభువు యేసుక్రీస్తుకు స్తోత్రం చెల్లిద్దాం. మహిమా స్వరూపుడా యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు కృతజ్ఞతలు. స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం. మహిమాత్మ దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మహిమాత్మ దేవుడా, మహిమాత్మ దేవుడా మీకు వందనాలు, మహిమాత్మ దేవుడా మీకు స్తుతులు, మహిమాత్మ దేవుడా మీకు స్తోత్రములు. కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి. జులై మాసం కాపాడి సంరక్షించి పోషించి నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జులై మాసం అంతా కాపాడి సంరక్షించి పోషించిన దేవా మీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. మరొకసారి లో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మాసంలో ప్రవేశ మా దేవా మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయనా. Praise the Lord, praise the Lord, praise the Lord. మీకు స్తుతి, 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 కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం. ఈ దినం యావత్ ప్రపంచంలో సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వదించు దేవునికి స్తోత్రం చెబుదాం. సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వదించు దేవా, ఆశీర్వదించు దేవా. స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, 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 స్తుతి. ఈ దినాన్ని ప్రభు యొక్క శరీరమును రక్తమును, ఆ పరిశుద్ధమైన శరీర రక్తములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం, అందులో మనం పాలు పొందుచున్నాం. ప్రాణాత్మ దేహమును శుద్ధీకరించి పరిశుద్ధపరిచి యోగ్యమైన విధానంలో అందులో పాలు పొంద పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు స్తుతి, కృతజ్ఞతా స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మీకు స్తుతి. ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి. హల్లెలూయా, కృతజ్ఞతా స్తుతి, హల్లెలూయా, కృతజ్ఞతా స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిశ్చయముగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు గనుక స్తోత్రం చెల్లిద్దాం. కునుకక నిద్రపోక కాపాడుచున్న ఇశ్రాయేలు దేవుడా మీకు వందనాలు, ఇశ్రాయేలు దేవుడా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలు దేవుడా మీకు స్తుతులు నాయనా. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్య దేవుడు గనుక స్తోత్రం చెబుదాం. The only true God, we praise you, we worship you. Hallelujah. మీకు స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి,
కృతజ్ఞతాస్తుతి 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 కృతజ్ఞతాస్తుతి. ప్రైజ్ యు 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 ప్రైజ్ యు. హల్లెలూయా 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 హల్లెలూయా. లిఖబరబల షబదీనా మా లఖబలబరా లక్కమను షోదోమో లోకబో దిక్కబా లక్కబరాదరా షబలబలదన దినమా లోకలో దిక్కబలబరాదరా లిబరాదనా షబలబదనమా షోదోమో లోకరో దిక్కబలాదరా లబరాదరా దిరా లిబరాదరా షబలబదనమా లోకబో లోదోరో దీరనా లాదరా షబలబదా లబదనమా దీమనమా నక్కబరబా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన 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 ఆరాధన స్తోత్రం. Hallelujah, hallelujah, hallelujah. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన. చేతులెత్తి సంగమా దేవుని సన్నిధిలో చేతులెత్తి yes Lord we worship you అల్లాడిస్తూ చేతులు అల్లాడిస్తూ ఆరాధన 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 గ్లోరీ హల్లెలూయా ఆరాధన 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 ఆరాధించు సంగమా ఆరాధన ఆరాధన పరలోకము నా సింహాసనము భూమి నా పాదపీఠము అత్యున్నతుడగు ఆ దేవుడు ఆకాశ మహాకాశములను మహుడగు దేవుడు Praise the Lord. Hallelujah.
Hallelujah. Lakaba la shakaba la dana shakolo dikaba lakaba. Oh, blessed Holy Spirit, have your way in your church. నీ స్వాస్థ్యమైన నీ సంఘములో పరిశుద్ధాత్మ దేవా, నీ మార్గము, నీ చిత్తము, నీ ఆలోచన బయపరచు. ఇష్టానుసారముగా నీ సంఘములో క్రియ చేయి. లక్కబా లాదినా షక్కబా లక్కబా. ఓ జీసస్, హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా. Glory! Jesus! 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 Only to you, Lord God Almighty! గొర్రెపిల్ల దేవా, స్తుతి, ఘనత, మహిమ, రాజ్యం, అధికారం, ప్రభావం యుగ యుగ యుగములు నీకే, నీకే. లక్కబ రబ శబ లక్కబ లిక్కబ లబద శబ లబ రమనే లబ లదన లషక్కబ లక్కబ దిరబ లక్కబ రబ లదరా. Hallelujah. Jesus, Lord my God. Jesus, Lord my God. Oh, hallelujah. 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 స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు, ఆరాధన, ఆరాధన, ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన ప్రభువా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. స్తుతి 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 స్తుతి. ఉన్నవాడా, అనువాడా, రానయ్యున్నవాడా, మీకు స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah.
ఆరాధనా 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 ఆరాధனை 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 ఆరాధనా 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 போதுமானவரே புதுமையானவரே பாதுகாப்பவரே என் பாவம் தீர்த்தவரே போதுமானவரே புதுமையானவரே பாதுகாப்பவரே என் பாவம் தீர்த்தவரே ஆராதனை 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 ஆராதனா 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 ఆరాధనా నీకే ప్రభువా తండ్రి అయిన దేవా నీకే ఆరాధన వాక్యమైన దేవా ప్రభు అయిన యేసు నీకే ఆరాధన ఆత్మైన వాడా పరిశుద్ధాత్మైన దేవా నీకే ఆరాధన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా అద్వితీయ సత్య దేవుడా నీకే ఆరాధన 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 ఒకసారి ఒక చోటుకి వెళ్ళి రోడ్డు మీద 2-వీలర్ బండి నడిపిస్తూ ఉన్నాను. జరిగిన సంభవాన్ని బట్టి చాలా దుఃఖంగా నెమ్మదిగా నడుపుకుంటూ బండి, అంతలో నన్ను ఓవర్టేక్ చేసుకొని ఒక కారు నా ముందుకు వెళ్ళింది. కొంచెం సముదాయించుకొని ఆ కారు వైపు చూడగానే ఆ కారు వెనకాల ఇంగ్లీష్లో రాసి ఉంది దేవుని వాక్యం, ఎల్ షడాయ్, ది ఆల్ సఫిషియంట్ వన్. చాలినంత కంటే ఎక్కువైన దేవుడు. ఆ కారు వెనకాలే అలాగే బాధతో వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి బాధతో అక్కడ చేయవలసిన కార్యము లేక ఇవ్వవలసింది ఇచ్చేసి
అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిన కొద్దిసేపటికి మళ్ళీ అదే కారు నా ముందు రోడ్డు మీద. ఎల్ షడాయ్, ది ఆల్ సఫిషియంట్ వన్, చాలినంత కంటే ఎక్కువైన దేవుడు. అదే తమిళ్లో ఫాదర్ బర్క్మన్స్ గారు పాడారు, పోదుమానవరే నువ్వు చాలు నాయన, పుదుమయానవరే నిత్య నూతనమైన వాడవు, పాదుగాప్పవరే నన్ను కాపాడు వాడవు, ఎన్ పావం తీర్తవరే నా పాపాన్ని తీర్చిన వాడవు లేక పరిహరించిన వాడవు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. సంఘమా, నీ ప్రభు అయిన యేసు నీకు చాలిన కంటే ఎక్కువైన దేవుడు, చాలినంత కంటే ఎక్కువైన దేవుడు. ఎల్ షడాయ్. ఆరాధనా 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 ఆరాధనా. జరిగిన సంగతి ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఒక పెద్ద కానుక ఇచ్చారు. ఆ కానుక నాకు అనుకున్నాను, కానీ ఇంకొక పాస్టర్ అది నాది అన్నాడు. నాకు కావాలి, నీకెందుకు ఇస్తాను అన్నాడు. ఇంకా డబ్బు విషయంలో గొడవ ఎందుకని చెప్పేసి సరే ఇచ్చేద్దామని వెళ్తా ఉన్నా. ఆ కారు వెనకాల ఎల్ షడాయ్ లేక చాలినంత కంటే ఎక్కువైన దేవుడు చూసిన వెంటనే నేను దాన్ని అంత మనస్కరించలే. ఒక 2-3 నిమిషాలు ఆ కారు ముందు వెళ్తా ఉంది, కారు వెనకాల నేను వెళ్తా ఉన్నా. సడన్గా అకస్మాత్తుగా ఇక్కడ ఎవరో మాట్లాడినట్టు అనిపించింది. నాకు అనిపించింది, ఈ డబ్బులు లేక ఈ కానుక ఇచ్చేస్తున్నాడని ఎందుకు బాధపడుతున్నావు? నేనే ఎల్ షడాయ్, నీకు చాలినంత కంటే ఎక్కువైన దేవుణ్ణి నేనే. వెళ్ళిన చోటికి వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ బయలుదేరిన తర్వాత అదే కారు మళ్ళీ నా ముందు. ఈ రోజున ఈ ఆరాధనలో ఎలా మనం కూర్చున్నామో, ఏ పరిస్థితులలో కూర్చున్నామో, లేక ఏ పరిస్థితులలో ఆరాధన చేస్తున్నామో, మన ప్రభు అయిన యేసు మనకు చాలినంత కంటే ఎక్కువైన దేవుడు. చెప్పండి, నోటితో ఒప్పుకోండి. ఎల్ షడాయ్, నాకు చాలినంత కంటే ఎక్కువైన దేవా. ఆరాధనా 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 ఆరాధనా. భవిష్యత్తును గురించిన చింతలు ఉన్నాయి, రేపు ఎలా అని ఆలోచన ఉంది, ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఆరాధనా 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 ఆరాధనా. God Almighty, El Shaddai, El Shaddai, we praise you. Aradhana, 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 Aradhana. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా. లేచి నిలబడదామా, లేచి నిలబడదామా, లేచి నిలబడదామా. ఆరాధనా, చేతులెత్తి ఆరాధనా, మళ్ళీ ఆరాధనా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధిస్తూ చెప్పు సంగమా, నీ హృదయంలో నుంచి చెప్పు, యేసయ్యా నువ్వు చాలు, నువ్వు చాలు నాయనా. Lord, you are enough. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధాత్మని దేవా, నువ్వు చాలు. ఎందుకంటే నువ్వే ఎల్ షడాయ్, నువ్వే ఎల్ షడాయ్, నువ్వే ఎల్ షడాయ్, నువ్వే ఎల్ షడాయ్. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఈ ప్రపంచంలో మన మనుగడ ఎలాగో ఇక మీదట మనకు తెలియదు. రేపు ఏమి సంభవించనైందో కూడా మనకు తెలియదు. ఎలా జీవిస్తామో, ఎలా బ్రతుకుతామో, ఏమి భుజిస్తామో, ఏమి చేస్తామో, ఈ ఆలోచనలన్నీ మనల్ని కృంగదీస్తున్నా, లేక కలవరపరుచుచున్నా, లేక బాధ మీద బాధే మనకు కలుగుతున్నా, ఎల్ షడాయ్ 99వ ఏట అబ్రామునకు యెహోవా ప్రత్యక్షమై, నేను ఎల్ షడాయ్, నేనే ఎల్ షడాయ్, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము, నీతో నేను నిబంధన చేస్తాను, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఎల్ షడాయ్, నేనే ఎల్ షడాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము. I am El Shaddai. Lakabaraba lakabaradibara shakaba lakaba laba lukolo dikaba lakaba ladana mashada liba ladana malukoro dikaba rada radira na lashaba lakaba lada radira labaro. Hallelujah.
Hallelujah. Stotram. El Shaddai. Stotram. Stuti, 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 stuti. ప్రేరేపణ పొందిన ఒక్కరు సంఘంలో ప్రభువుని స్తుతించి క్లుప్తంగా కొద్ది మాటల్లో ప్రార్థించవచ్చు శబ్దంగా. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నిలబడి ఉండగా కీర్తనల భాగం చదువుకుందాము. ఆయన కృప నిరంతరము ఉండుననే మాట మీరు చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో చేసెను. ఫరోను అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రములో ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవాని కృప నిరంతరం మారనిదెప్పుడు నా ప్రభువా. నిత్య జీవము గలది ప్రియ ప్రభువా. దేవాని కృప నిరంతరం మారనిదెప్పుడు నా ప్రభువా. నిత్య జీవము గలది ప్రియ ప్రభువా. దేవాని కృప నిరంతరం కృపలో నడుపుము ఓ దేవా. కృపతో నింపుము నా ప్రభువా. కృపలో నడుపుము ఓ దేవా. కృపతో నింపుము నా ప్రభువా. నిత్యము కృపలో నన్ను నడిపి నిన్నెదుర్కొనుటకు శక్తి నిమ్ము. నిత్యము కృపలో నన్ను నడిపి నిన్నెదుర్కొనుటకు శక్తి నిమ్ము. దేవాని కృప నిరంతరం మారనిదెప్పుడు నా ప్రభువా. నిత్య జీవము గలది ప్రియ ప్రభువా. దేవాని కృప నిరంతరం. నిలబడి ఉండగా కోవిడ్-19 కరోనా వైరస్ పేరు మీద మనుషులను చంపి యావత్ ప్రపంచాన్ని మరణ భయానికి గురి చేసి సాతాను తాను ఏర్పరచుకున్న మనుషుల ద్వారా భూమి మీద తన చిత్తం చేయాలని చేస్తున్న ఈ ప్రయత్నం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి బయలుపడి సంఘమైన మనము చేస్తున్న ప్రార్థనలు ప్రభు ఆలకించి రక్షణార్థమగు యేసయ్య చిత్తం నెరవేరునట్లుగా కోట్ల కొలది ఆత్మలు ఇంకా రక్షణ పొందాలి గనుక సమయం కొంచెం
ఆయనకు ఉచితమైతే, ఆయనకి ఇష్టమైతే పొడిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. Hallelujah. Likaba radama shokolo dikaba raba ladara. Laba lada nadi raba shada nama lukoro dikaba rada radira. Shaba laba rada na dikaba rakaba raba lada radira. ఈ కోవిడ్-19, ఈ కరోనా వైరస్, ఈ వైరస్ పేరు మీద ప్రభువా మరణము, మరణ భయము, కలవరము, గాబరా, యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మరణ వేదన ప్రభువా, మాకైతే నీ వాక్యాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మమ్మల్ని రక్షించి నిరీక్షణ మాకు ప్రసాదించావు ప్రభువా. యేసయ్యా, నీవు లేని బ్రతుకులు, నీవు లేని ప్రజలు, నీవు లేని ఈ ప్రపంచం, నీవు లేని ఈ లోకం అంధకారంలో, సాతాను యొక్క మటుమాయంలో, భయంకరమైన కుట్రలో చిక్కి దేవా నాశనానికి సిద్ధపడుతూ ఉంటుండగా కరుణించుదువుగాక అని ప్రార్థిస్తున్నాం, తప్పించుదువుగాక అని వేడుచున్నాం. నిశ్చిత్తమై రక్షణార్థమగు నాయన నీ కార్యము, నీ పుణ్య కార్యము లక్షల కోట్ల మందికి విస్తరించునుగాక అని ప్రార్థిస్తున్నాం. కార్యములు చేయి నాయన. ప్రార్థన ఆలకించినందుకు ఈ స్తుతి స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడు యేసు ప్రభు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆలకించిన దేవుడు కార్యమును సఫలము చేయువాడు గనుక స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం. సర్వసాధారణంగా మనందరికీ ఉన్న సమస్యలు లేక ప్రాబ్లమ్స్, శరీరంలో రుగ్మత, వ్యాధి, బలహీనత కొద్దిమందికి. ఇప్పుడు ఏ చిన్న జ్వరం వచ్చినా, వాతావరణ మార్పుల వల్ల, వర్షాలు కురుస్తుండడం వల్ల, సర్ది వచ్చినా సైతాన్ గడు ఒక భయం పెట్టేశాడు. కరోనా, కోవిడ్-19 కామన్ కోల్డ్. వాతావరణం మారితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆ మాటకు వస్తే డస్ట్ అలర్జీ, వాటర్ అలర్జీ ఉన్న వాళ్ళకి సర్ది అవుతుంది. హైదరాబాద్ భాషలో సర్ది, జలుబు. అదొచ్చినా భయపడిపోతున్నాం. యావత్ ప్రపంచాన్ని భయపెట్టి చేశారు. చస్తారు మీరు, ముట్టొద్దు, తుమ్మొద్దు, దగ్గొద్దు, తాకొద్దు, 6 ఫీట్ల డిస్టెన్స్. మొన్న టీవీలో చూస్తే విచిత్రం, ముందే చెప్పినట్టున్నా, కరోనా కమ్యూనిటీలోనికి వచ్చేసిందంట. టీవీలో ఎక్కడికి వచ్చిందంట? కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే సమాజం. మరి అంతకుముందు ఎక్కడ ఉందో ఈ 4-5 నెలలుగా? ఈ 4-5 నెలలుగా ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి, లాక్డౌన్లు పెట్టి జనాల్ని కొట్టి కొన్ని చోట్ల. ఇప్పుడు టీవీలో ఏం చూపిస్తున్నారంటే కరోనా కమ్యూనిటీలోనికి వచ్చేసింది. నమ్మేస్తున్నారు జనాలు. ఈ శరీర రుగ్మతలు 2, సాతాను యొక్క, మనుషుల యొక్క కడుపు మంట, కళ్ళు మంట, అదే చీకటి సంబంధమైన క్రియలు. కొన్ని కుటుంబాల్లో అప్పులు, కట్టవలసినవి కట్టాలి, కట్టేదానికి వీలు లేక ఉన్న చిన్న ఇల్లు, చిన్న స్థలమో అమ్ముదామంటే కూడా ఇప్పుడు పరిస్థితి అనుకూలించట్లే. అందరికీ ఉన్నాయి మనకి ప్రాబ్లమ్స్ లేక సమస్యలు. యేసయ్య విడిపించాలి. ఎల్ షడాయ్. చేద్దామా ప్రార్థన? మనసారా ప్రార్థన చేయాలి. కృపగల మా ప్రభువ, జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రం. సర్వసాధారణముగా మాకందరికీ ఉన్న సమస్యల కొరకై ప్రార్థిస్తున్నాం. సాధారణముగా మనుషులకు కలుగు శ్రమలు, కష్టాలు, శోధనలు, దుఃఖాలు తప్ప మరి ఎక్కువగా మాకేమీ కలగలేదని ఒప్పుకొనుచున్నాం. శరీరంలో నాయన రుగ్మత, వ్యాధి, బలహీనత, అనారోగ్యం, మనుషుల కడుపుమంట, సాతాను యొక్క కుట్ర, చీకటి, అంధకారం నజరేయుడైన యేసు ప్రభు నామములో
చేసే వాళ్ళకి తర్వాత ఇసుకగా పంపించే వాళ్ళకి తెలుసు, గోడ కట్టేటప్పుడు కట్టేటప్పుడు మట్టపు గుండు, తెలంగాణ భాషలో గుండు దారం అంటారు, హైదరాబాద్ ఏమంటారు ఆ గుండు దారం. ఏ వేస్ట్కైనా గుండు దారం ఉండాలి. గుండు దారం మన ప్రభువు కట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ని కూదగొట్టేవాడు, మన ప్రభువు లేవనెత్తేవాడు. హల్లెలూయా. సైతాన్ని పడద్రోసేవాడు, మన ప్రభువు రక్షించేవాడు. హల్లెలూయా. సైతాను గాడు దొంగతనము, హత్య, నాశనం చేసేదానికి వచ్చేవాడు. ఒక ప్రవక్తకి ఒక సూపర్ బిల్డర్, ఒక సూపర్ ఇంజనీర్ ఇంకెవరు లేడు ఆయనలాగా. మట్టపు గుండు చేత పట్టుకుని, తెలుగు భాషలో లేక తెలుగు బైబిల్లో గోడ మీద ఉంది, గోడ మీద కాదు, గోడ పక్కన. ఆమేన్. తర్జుమా లేక అనువాదం నియర్ ద వాల్, గోడ దగ్గర కట్టబడిన గోడ దగ్గర. గోడ మీద అని తెలుగులో తర్జుమా చేశారు, గోడ మీద కాదు, గోడ దగ్గరే. మట్టపు గుండు చేత పట్టుకుని యెహోవా కనబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. మట్టపు గుండు చేత పట్టుకుని గోడ దగ్గర కనబడ్డాడు. కనబడి దర్శనంలో, ఈయన విజన్ దర్శనంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు ప్రవక్తలు. 8వ వాక్యంలో యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నీకు కనబడుచున్నది ఏమి? ఆమోసు, ఏమోస్, వాట్ డు యు సీ? నీకు కనబడుచున్నదేమి? లేక తేలిక భాషలో నీకేం కనబడుతుంది? వాట్ ఆర్ యు సీయింగ్? నువ్వేం చేస్తున్నావు లేక ఏం చూస్తున్నావు? నీ కంటి ముందు ఏముంది? నీ కళ్ళ గుండా చూస్తున్నావే దర్శనం, విజన్, దర్శనం. నీకు ఏది కనబడుచున్నది? ఏది చూస్తున్నావు? నీ దృష్టి ఎక్కడ ఉంది? నీ దృష్టి ఎలా ఉంది? నీ దృష్టి దేనిపైన ఉన్నది? ఆమోసు, సంగమా, నీకేం కనబడుతుంది? ప్రవక్త అయిన ఆ మనిషిని అడిగిన ప్రశ్న యెహోవా సంగమా నిన్ను నన్ను అడుగుతున్నాడు ఈ వాక్యం మూలంగా. నీకేమి కనబడుతున్నది? ఏం కనబడుతుంది చెప్పండి. ఏం కనబడుతుంది మీకు? ఏం కనిపిస్తుంది? చర్చిలో మనం అందరం ఉన్నాం, నువ్వు మైండ్ తీసుకుని గట్టిగా తెలుస్తున్నావు. ఇది కాదు తప్పితే మాకు బయట పోగానే మళ్ళీ కరోనా కనిపిస్తుంది, కోవిడ్-19 కనిపిస్తుంది. ఇంకా మా కథ ముందు అవే ఉన్నాయి. ఏమి? మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఏం చేద్దాం కదా? ఆమోసు, నీకేమి కనబడుతున్నది? వాట్ యు సీ? నీకేం కనబడుతుంది? ఏం చూస్తున్నావు? వాట్ డు యు సీ? ప్రభు ప్రశ్నిస్తే జవాబిచ్చాడు ఆ దాసుడు. ఏమన్నాడు? నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. ఏం కనబడుతుందంట ప్రవక్తకి? చెప్పండి, ఏం కనబడుతుందంట ప్రవక్తకి? మట్టపు గుండు దారం. ఇటుక మీద పెట్టేటప్పుడు మేస్త్రి అలా పెట్టి పైనుంచి కిందికి అది వదులుతాడు. ఈ గుండు ఆ దారంతో వదులుతాడే, అదే మట్టపు గుండు అనమాట. ఆమోసు, నీకేం కనబడుతుంది అంటే మట్టపు గుండు కనబడుతుందంట. ఏం కనబడుతుంది? చెప్పండి, ఏం కనబడుతుంది? నిజమా? ప్రవక్త చెప్పిన మాట నిజమా? సగం నిజం. పూర్తి నిజం ఏంటి?
మట్టపు గుండే కాదు, ఆ మట్టపు గుండు యెహోవా చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఎవరు నిలబడ్డారు ఆయనకి? యెహోవా. ఉన్నవాడు అనువాడు రానున్నవాడు ఆయన చేతిలో ఈ మట్టపు గుండు ఉంది. ప్రవక్తను అడిగినప్పుడు మట్టపు గుండు కనబడుతుంది అంటాడు. మట్టపు గుండు. ఆ మట్టపు గుండు కనబడుతున్న జవాబు ఇవ్వగానే, సమాధానం ఇవ్వగానే ప్రభు ఏమన్నాడు మరి? అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. ఇశ్రాయేలీయుల మధ్య అన్నింటినీ కట్టినవాడు, అన్నింటినీ నిర్మించినవాడు, అన్నింటినీ నిర్వహిస్తున్నవాడు, అన్నింటినీ నాశనం చేసేవాడు, మళ్ళీ రక్షించేవాడు ఆయనే, నాశనం చేసేవాడు ఆయనే. నా ప్రజలకు ఇశ్రాయేలీయుల మధ్య మట్టపు గుండు నియమించబోచున్నాను. ప్లంబ్ లైన్. ప్లంబ్ మట్టపు గుండు, గుండు మట్టపు గుండు, లైన్ దారం, లైన్ దారం. నా ప్రజలకు ఇశ్రాయేలీయుల మధ్య మట్టపు గుండు నియమించబోచున్నాను. ఇక మీదట వారిని కనికరించను. ఇక మీదట పోనీలే 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 అని వాళ్ళని వదిలేయను. తిరుగుతారులే, నా వైపు వస్తారులే, నా వైపు వస్తారులే ఎదురు చూశాను కానీ, చాలా మటుకు క్షమించాను కానీ, ఇప్పుడు మట్టపు గుండు నియమిస్తున్నాను కనుక చేసిన కార్యాలకు, చూపించిన తిరుగుబాటు క్రియలకు ఆ మట్టపు గుండు నీతి న్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఆ మట్టపు గుండు అంటే నీతి న్యాయమును బట్టి తీర్పు. తీర్పులు వస్తే శిక్షలు వస్తాయి. దేవుని తీర్పులు బయటపడగానే పనిష్మెంట్, ఆ శిక్షలు వస్తాయి. చదువుతామా మనం? నియమించబోచున్నాను నేను ఇకను ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేను ఇకను చూసి చూడకుండా ఎన్ని తప్పులు చేసినా మనోడలే, నా బిడ్డలే కదా, ఎర్ర సముద్రం దాటించాను కదా, గొర్రెల రక్తంతో విమోచించాను కదా, మన్నా కురిపించాను కదా, 40 సంవత్సరాలు రెక్కల మీద మోసంతో వచ్చాను కదా, స్వాస్థ్యం ఇచ్చాను కదా, బాగుపడతాను రేపు మీదట, రేపు నుండి వేచి ఉంటాను అని చెప్పి ఊరికే దాటిపోను, చూసి చూడనట్టు దాటిపోను, మట్టపు గుండు వేచున్నాను కనుక ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోను. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠ స్థలములు నాశనమగును. నేను ఖడ్గమును చేత పట్టుకొని యారాబము ఇంటి వారి మీద పడుదును. దావీదు సంతతి మీద ఇశ్రాయేలు వారికి మక్కువ వచ్చేసి తను రాజుగా అంగీకరించకుండా యెరూషలేముకి వెళ్ళిన ప్రతిసారి దావీదు సంతతిని మళ్ళీ రాజుగా చేస్తారు, లేక అంగీకరిస్తారు, వాళ్ళు ఐక్యమైపోతారని చెప్పి యారోబాము అనే సొలొమోను యొక్క సేవకుడు ఇశ్రాయేలు రాజు అయిన తర్వాత భయంకరమైన విగ్రహారాధన ఇశ్రాయేలు ప్రజలందరూ చేసేటట్టు 2 బంగారు గుడ్డలు చేసి పెట్టాడు. బేతేలులో, గిల్గాలు. ఇశ్రాయేలు అందరూ విశ్వాసం చేసేది ఆ భయంకరమైన విగ్రహారాధనకి తాము అప్పగించుకున్నారు. అట్టి సమయంలో ప్రవక్తలను ప్రభు పంపి వారిని తన వైపు తిప్పుకోవాలని చేసిన ఆ ప్రయాసం. యెషయా ప్రవచన గ్రంథంలో 28వ అధ్యాయంలో 17వ వాక్యం చదువుతాం. ఐజాయా 28:17. యెషయా ప్రవచన గ్రంథం 28:17. నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టెదను. న్యాయమును కొలనూలు, కొలిచే దారం. నూలు అంటే దారం, కొలనూలు అంటే కొలిచే దారం. న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టెదను. సంగమా, ప్రవక్త ఆమోసు జవాబిచ్చాడు, నా మట్టపు గుండు కనబడుచున్నది. గుండు ఒంటరిగా ఉండదు. ఆ గుండు రంధ్రంలో దారం వేస్తేనే అది మట్టపు గుండు, కొలనూలు వేస్తేనే అది మట్టపు గుండు.
అప్పుడే మనకి వస్తుంది న్యాయము నీతి. ప్రైజ్ ది లార్డ్. న్యాయము నీతి. మన చుట్టూ ఏం కనబడుతుంది? అన్యాయం. మన చుట్టూ ఏం కనబడుతుంది? దుర్నీతి. మన చుట్టూ ప్రపంచంలో ఏముంది? పాపం, అవినీతి, లంచగొండితనం, దుష్టకార్యాలు, స్వార్థం, లోభత్వం. ఉన్నవాడే ఉన్న వాళ్ళతో కలుస్తాడు, లేనివాడు లేనివాడిగా అట్టడుగుకే దిగుతున్నాడు. చుట్టూ ప్రపంచంలో ఈ కార్యాలు జరుగుతున్నాయి. నా ప్రజలకు ఇశ్రాయేలీయుల మధ్య ఇక మీదట ఆమోస్ ప్రవక్త అంటున్నాడు, మట్టపు గుండు వేయబోచున్నాను. న్యాయం, నీతి, జస్టిస్, రైచియస్నెస్. న్యాయము, జస్టిస్, నీతి, రైచియస్నెస్ నేను వేయబోచున్నాను. ఇక మీదట ఉపేక్షించను, ఊరికే దాటిపోను, చూసి చూడట్టుగా దాటిపోను. ఇస్సాకు యొక్క ఉన్నత స్థలములు, విగ్రహారాధనగా ఏర్పాటు చేసిన స్థలములు నాశనమవును. ఎవడైతే కారణమయ్యాడో ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసేదానికి, యరొబాము రాజు, వాడి మీదే లేక వాడి మీదే కాకుండా వాడి వంశం మీదే దేవుని యొక్క ఖడ్గం, నాశనం చేసే ఖడ్గం, ఆ భయంకరమైన తీర్పు వస్తుంది. వచ్చింది చేసి ఉంది. ఆ న్యాయము, ఆ నీతి, దేవుడు తన వాక్యంలో మనకు బయటకొచ్చిన ఆ న్యాయము, ఆ నీతి మనం వెంబడించాలి. ప్రియమైన దేవుని సంఘము, మన చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు భయానికి, ఆందోళనకు గురి చేస్తుందా? ఇందులో మనకు ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త ఏంటంటే, ప్రభు వీటిని అనుమతించాడు కనుక ప్రవచన లేఖనాలు నెరవేరినట్లు ఆయన రాకడ సమీపం. మేఘాలమైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత లేదా రాకడ సమీపంగా ఉంది. ప్రభు తొందరగా రానై ఉన్నాడు. ఆ ప్రభు ప్రత్యక్షమవుతున్నప్పుడు న్యాయము మరియు నీతి, కొలనూలు, మట్టము, గుండు ఎక్కడున్నాయి? కొలనూలు, మట్టము, గుండు ఎక్కడున్నాయి? దేవుని యొక్క వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. సంఘానికే కాదు, యావత్ ప్రపంచానికే కాదు, ఈ విశ్వానికి దేవుడు నియమించిన కొలనూలు, ఆ మట్టము, గుండు ఆయన యొక్క పరిశుద్ధమైన వాక్యం. మనకంటూ దేవుడు బయలుపరిచిన ఈ వాక్య సత్యమే, ఈ వాక్య ఉపదేశములే. దేవుని శక్తి బయటపడాలి, దేవుని కార్యాలు బలంగా మనం చూడాలి, వాటిని మనం అనుభవించాలి. ఆ తపన, ఆ ఆకలి, ఆ దాహము సేవలో ఉన్న నాకు, మాకు, అలాగే విశ్వాసంలో ఉన్న మీకు, మీ సంగతికి ఉన్న ఈ రోజుల్లో ఒకవేళ ప్రభు అద్భుతం చేస్తే తప్ప, యేసయ్య కన్నీటి ప్రార్థనలు ఆలకించి ఏదో ఒక భయంకరమైన పరలోక సంబంధమైన కార్యము చేస్తే తప్ప ఈ కుట్రలో నుంచి మనం విడుదల పొందడము చాలా కష్టం అవుతుంది. జకర్యా ప్రవచనంలో 4వ అధ్యాయంలో, జకర్యా చాప్టర్ నెంబర్ 4, జకర్యా ప్రవచనము 4వ అధ్యాయంలో 10వ వాక్యం చదువుదాం. 4:10, జకర్యా 4:10, జకర్యా 4:10. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు? చిన్న ప్రారంభములు, మళ్ళీ ప్రారంభించిన కార్యాలను, ఆ సమయాలను తృణీకరించిన వాడు ఎవడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త ద్వారా. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు, the 7 eyes of the Lord, 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు, నూలు ఉండుట చూచి సంతోషించును. జెరుబ్బాబెలు చేతిలో, రాజనీయ కుటుంబంలో పుట్టిన జెరుబ్బాబెలు బబులోను దేశం చెరలో నుంచి 70 ఏళ్ల తర్వాత
పాడుదిబ్బగా వారిని దృష్టిలో కట్టించమని కోరేషుని దేవుడు ఆజ్ఞాపించి ఇశ్రాయేలు వారిని ఎల్లండి కట్టండి అనేసి పంపిస్తే ఆ స్వల్ప జనం ఒక 50,000 మంది 50,000 పీపుల్ తిరిగి వచ్చిన వాళ్ళు జెరుబ్బాబెలు గురించి ప్రవక్త ద్వారా జకర్యా మరియు హగ్గై ఈ ఇద్దరు దాసుల ప్రవచనాల ద్వారా సొలొమోను కట్టించి నెబుకద్నెజరు కూలగొట్టించిన ఆ యొక్క మందిరమును ముందున్నంత వైభవంగా లేక ముందున్నంత మహిమకరంగా కాకపోయినా వారి స్తోమతలో కట్టారు రెండవ మందిరం, సెకండ్ టెంపుల్ యెరూషలేము నగరంలో. ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు, నాకెప్పుడు సంతోషము అంటే జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి. ఆమేన్. జెరుబ్బాబెలు చేతిలో ఏముండుట చూచి? గుండు నూలు, మట్టపు గుండు ఉండడము చేతుల్లో ఉండడం చూస్తే దేవునికి సంతోషం అంట. యెహోవా యొక్క 7 నేత్రములు, విశ్వాన్ని చూస్తున్న ఆయన పరిపూర్ణమైన దృష్టి, హిస్ పర్ఫెక్ట్ సైట్. ఎవడు ఏది తప్పించుకోలేని మన దేవుని యొక్క దృష్టి. ఈ జకర్యా ప్రవచనంలో 4వ అధ్యాయంలో 6వ వాక్యం మనందరికీ తెలుసు. ఓ గోప పర్వతమా జెరుబ్బాబెలు నడలింపను, ఓ గోప పర్వతమా జెరుబ్బాబెలు నడలింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత బలములో నిన్ను కాదనెను, శక్తి చేత కాదనెను, బలములో నిన్ను కాదనెను, నా ఆత్మమారా నిన్ను చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మమారా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీనిని చేతునని యెహోవా సెలవిచ్చెను. తెలుగులో మాట్లాడుతాం, ట్రాన్స్లేషన్ ఎలా ఉంది? 4:6. అప్పుడు అతడు జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతులకు యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. సైన్యములకు అధిపతులకు యెహోవా సెలవిచ్చెను. తెలుగులో బాగుంది, ఇంగ్లీష్లో thus saith the Lord. saith అంటే ఇంకా చెప్తూనే ఉన్నాడు, లేక ఇంకా సెలవిస్తూనే ఉన్నాడు. ఏమని? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిపూర్ణమైన సత్యం. దేవుడు తన ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్ముని ద్వారానే మానవ రీత్యా మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన యొక్క సమస్తమును సమకూర్చి మనం చేయదలిచినవి చేయలేకపోయినా తన ఆత్మ ద్వారా చేస్తాడు. ఇది మనకు పరిపూర్ణంగా, ఆశీర్వాదంగా, తృప్తికరంగా రావాలి అంటే జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు. ఏముంది? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు, న్యాయము నీతి. జెరుబ్బాబెలు చేతిలో న్యాయము నీతి. సమయం లేనందున ఏది న్యాయమో ఏది నీతో నేను ఇప్పుడు దిగలేకపోతున్నాను. మన బలారాధనలో వేరే పాల్గొంటారు. విశ్వాసిగా దేవుడు నీకు నియమించిన ఆ మట్టపు గుండు న్యాయము చేయమని చెప్పిన న్యాయం ఏంటి? దేవుని నమ్మిన బిడ్డగా దేవుడు నీకు నియమించిన ఆ మట్టపు గుండు నీతి ఏంటి? కుటుంబ యజమానిగా, భర్తగా నీకు న్యాయం ఏంటి?
కుటుంబంలో సగం లేక భర్తతో సమాన హక్కు లేక జీవమన కృపావరంలో మీ భార్యను మీతో పాలివారని తెలుసుకొని పాలివారని గ్రహించి జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయండి అని పరిశుద్ధాత్ముడు అపోస్తులుడు పేతురు మూలంగా మనకు రాశాడే. భార్యగా నీవు చేయవలసిన న్యాయం ఏంటి? తల్లిదండ్రిగా చేయవలసిన న్యాయం ఏంటి? పిల్లలుగా చేయవలసిన న్యాయం ఏంటి? తల్లి తండ్రి పిల్లలు కుటుంబాలుగా నడవవలసిన చేపట్టవలసిన నీతి రైచియస్నెస్ ఏంటి ఉందా మన చేతిలో? దేవుడు ఆయన చేతిలో పట్టుకున్న ప్రవక్తకి దర్శన రూపంగా చూపించాడే. గోడ పక్కనే కట్టబడిన గోడ పక్కనే ఆ దారము, ఆ మట్టపు గుండు వదిలేరా. నేను పట్టుకున్నాను కదా అని చెప్పి మనల్ని లేక అందరినీ వదిలేరు. నా జనులకు ఇశ్రాయేలు వారికి నేను మట్టపు గుండు వేయబోచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు నాకు తెలియదు కానీ ఈ వాక్యాలు మనం వింటున్నాం కనుక దేవుడు తన పరిమాణం చొప్పున తన కొలత చొప్పున మిమ్మల్ని ఇక మీదట కొలుస్తాడు. నీతి న్యాయం, దారము న్యాయము, మట్టపు గుండు నీతి. జస్టిస్ అండ్ రైచియస్నెస్ మన చేతిలో ఉండాలి. జెరుబ్బాబెలు చేతిలో ఉండడం చూసి సంతోషించాడంట. అందుకే ఆ మందిరం కట్టబడింది. ఆమేన్. మానవరీత్యా వాళ్ళకు అసాధ్యమైన ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మైన దేవుడు సాధ్యం చేశాడు. ఆ తిరిగి వచ్చిన స్వల్ప జనము తమ చేతుల్లో దేవుని నూలు, మట్టపు గుండు, న్యాయము, నీతి పట్టుకున్నారు కనుక జెరుబ్బాబెలు చేతిలో మట్టపు గుండు చూసి యెహోవా సంతోషించును. మనకేం కనబడుతుంది? మనం ఏం చేస్తున్నాం? దేవుని పరిచర్య పట్ల న్యాయము నీతి, అదే సంఘము పట్ల న్యాయము నీతి, దేవుని సేవకుల పట్ల న్యాయము నీతి, మన స్వయ కుటుంబాల పట్ల న్యాయము నీతి, మన పొరుగువారిని కూడా ఆ న్యాయము, ఆ నీతి మనం వెంబడించాలి, చేయాలి, చేతిలో పట్టాలి. ఇవి మనము చూచుదుముగాక. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. చేతులకు దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి, 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 హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా. చెప్పాలి. మోకరించగలిగితే మోకరించండి. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నట్టగిట్ల నీవేమాత్రం దానవు, చదును భూమిగా మారేదు. వ్యక్తిగతంగా మన ముందున్న ఆ గొప్ప పర్వతం, కుటుంబముగా మన ముందున్న ఆ గొప్ప పర్వతం, కుటుంబాలుగా మన ముందున్న ఆ గొప్ప పర్వతం, సంఘముగా మన ముందున్న మన దానికి అడ్డుగా ఉన్న ఎక్కలేవు, నీ వల్ల కాదు, నేను కొండగా మారి నిలబడ్డాను అని మనల్ని బెదిరిస్తున్నా, భయపెట్టిస్తున్న ఆ పర్వతం చదును భూమిగా మారును, చదును భూమిగా మారును, చదును భూమిగా మారును. ఇది శక్తి చేతనైన, బలము చేతనైన కాక నా ఆత్మ ద్వారా చేతులని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. It is not by might nor by power but by my spirit saith the Lord.
చేత కాదనెను, బలముతో నీతి కాదనెను, శక్తి చేత కాదు, బలముతో నీతి కాదనెను, నా ద్వారా నీ చేతులు యెహోవా సెలవిచ్చెను, నా ద్వారా నీ చేతులు యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడిపించెను. ఇప్పుడు చూడు, నీ ముందున్న పర్వతం చూడు, అది ఎంత గొప్పదైనా ఆకాశం అంటేనైనా నీ ముందు ఆ పర్వతం దుఃఖుడిగా, నీ ముందు ఆ పర్వతం చదువు భూమిగా, ఆ సమస్య, ఆ కష్టం, ఆ దుఃఖం, ఆ వ్యాధి చెదరిపోవును, కొట్టయిపోవును, మాగి మసైపోవును. కారణం నా ఆత్మ ద్వారా దీని చేతును, నా ఆత్మ ద్వారా దీని చేతును. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడిపించెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడిపించెను. ఎంత మాత్రము దానవు నీవెను, జగము భూమిగా మారెదవు. ఎంత మాత్రము దానవు నీవెను, జగము భూమిగా మారెదవు. శక్తి చేత బలముతో నీతి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నీతి కాదనెను, నా ద్వారా నీ చేతులను యెహోవా సెలవిచ్చెను, నా ద్వారా నీ చేతులను యెహోవా సెలవిచ్చెను. చూడు సంగమా, ఆమోసు, నీకేమి కనబడుచున్నది? సంగమా, నీకేమి కనబడుచున్నది? సహోదరుడా, నీకేమి కనబడుచున్నది? సోదరి, నీకేమి కనబడుచున్నది? యవనస్తుడా, నీకేమి కనబడుచున్నది? మంటపు గుండు, యెహోవా నా ప్రభువా, మంటపు గుండు. వాస్తవమే, సత్యమేంటి? ముందు యెహోవా కనబడుతుంది. మన ముందు యెహోవా ఉన్నాడు, ఆయన చేతిలో మంటపు గుండు. న్యాయము నీతి, దానము కొలిచేది, న్యాయము కొలత. మంటపు గుండు అన్యాయము చేయనిది, నీతి, నీతిని వెంటాడి. జెరుబాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి యెహోవా సంతోషించును, యెహోవా సంతోషించును. నీ ముందున్న పర్వతం ప్రభు తొలగించేసాడు. విశ్వాసముతో స్తోత్రం. నీ భక్తి లేకుండా ఎత్తేశాడు. నీకు అంతు ఎవడు లేడు, నీకు అంతు ఏది రాదు. నీ ముందర నడుచువాడు యెహోవాయే, నీ ముందర నిలుచున్నవాడు యెహోవాయే, నీ ముందర నడుచువాడు యెహోవాయే. నీ పైన యెహోవా, నీ కుడి పక్కన యెహోవా, నీ ఎడమ పక్కన యెహోవా, నీ ముందు యెహోవా, నీ వెనక యెహోవా, నీ పైన యెహోవా, నీ కింద యెహోవా, నిన్ను చుట్టూ యెహోవా. లక్కబలబ శబలక్కబదిరబ, లక్కమన శబలనరబి. ఏమాత్రము దానము. ఓ గొప్ప పర్వతమా, వ్యాధి అనే పర్వతమా, అప్పు అనే పర్వతమా, చుట్టం అనే పర్వతమా, అన్యాయం అనే పర్వతమా, అక్రమము అనే పర్వతమా, అబద్ధము అనే పర్వతమా, దొంగ మాటలనే పర్వతమా, నువ్వు చదువు భూమిగా మారగలవు. నువ్వు
ఇచ్చుచున్నాడు. ఇది చిన్న పాస్టర్ మాట కాదు, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మాట. లక్కబా షక్కబా లక్కబా లక్కబా ముక్కబా లిబానా దానా సోగో లోకో లోనినా మలాదా లక్కబా లక్కబా. ప్రభు అయిన యేసు మా శక్తి చేత మా బలము చేత కానీ నీ ఆత్మ చేత జరిగించు. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రజల ముందున్న పర్వతం ఎవరైనా ఏదైనా చదువు భూమిగా మారినందుకై స్తోత్రం. నీ సంఘ పక్షంగా నీవు చదువు భూమిగా చేసి అన్ని విషయాల్లో జయం అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రం. జయమిచ్చినందుకై స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించు తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ వాక్యములో వేచినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నజరేయుడు యేసు ప్రభు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. ఈరోజు మొదటి వారం, ఆగస్టు మాసము, దశమ వారం కవర్లు ఉన్నాయి. బలలో పాల్గొనేటప్పుడు మనకు దశమ వారం యొక్క కవర్లు అప్పగించాలి. కోరస్ పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.